శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. పాము విషము నుంచి తప్పించుట. బాలాసాహెబ్ మిరీకర్, బాపుసాహెబ్ బూటి, అమీర్ షక్కర్, హేమడ్ పంతు. సర్పములను చంపుట గురించి బాబా అభిప్రాయము. బాబాను ధ్యానించుట ఎట్లు. భగవంతుని నైజం కానీ స్వరూపం కానీ అగాధములు. వేదములు కానీ 1000 నాలుకలు గల ఆదిశేషుడు కానీ వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను కానీ ఇంకొక మార్గం లేదని వారలకు తెలియను. హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపంగా చెప్పుచున్నారు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమంగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినం చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏకధ్యానంతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరంగా ఉన్న చంద్రుని ఆకారము ఒక గీత వలె కాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరంగా ఉన్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేళ్లు కుడి పాదంపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వేలును మధ్య వ్రేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయమును చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్య ఉన్న బ్రొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణం బాబా జీవితమును గమనించదము. బాబా నివాసం వలన షిరిడి ఒక యాత్రాస్థలమాయెను. అన్ని మూలల నుంచి ప్రజలచట గుమిగూడుచుండిరి. పేదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంతమైన ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు? వీనిలో ఏదైనా ఒక దానిని గాని అన్నియు గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనం పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యగనులుగా ఉండువారు. ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యం తమాషా చేయుటలో మునిగెడివారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోకి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారంగా సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడిది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖారవిందమును చూచుట యందు ఆసక్తి కానీ, వారితో సంభాషించుట యందు కానీ, వారి లీలలు వినుట యందు కానీ తనివి తీరేడిది కాదు. అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగుచుండేవారము. వర్షబిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక దానిని గురించి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంలకు మామలాతదారుగా ఉండెను. ఒకనాడు అతడు చితలి గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమును బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను. నీకు మన ద్వారకామాయి తెలియునా? బాలాసాహెబ్కు ఈ ప్రశ్న బోధపడకపోవుటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియునా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు. కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకర్కు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబాని ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదు విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించమనెను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యంగా ఉండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామాతో చెప్పెను. శ్యామ బాబాకి ఈ సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు. వాని మంచి మనం కోరితిమి. ఏది నుదుట రాసి ఉన్నదో అది జరుగక తప్పదు.
ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించుకొని శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయుచుండు వారెవరూ లేరు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పముండెను. దానినెవరూ చూడలేదు. అది బుసకొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వని ఒక నౌకరు వినెను. అతడొక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుట ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యెను. బాపుసాహెబ్ బూటి నానా డెంగలే అను గొప్ప జ్యోతిష్కుడు బాపుసాహెబ్ బూటి షిరిడీలో ఉండునప్పుడు ఒకనాడిట్లనెను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండమున్నది. ఇది బాపుసాహెబ్ను ఆందోళనకు గురిచేసెను. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబా బాపుసాహెబ్తో ఇట్లనెను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవేమీ భయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచుదముగాక అని వానికి ధైర్యంతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలం బాపుసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకర్ దానిని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపుసాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకర్ కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యంతో ఉండమని ఆడిన బాబా పలుకులను బాపుసాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను. అమీర్ శక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ శక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్లవాతంతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలం సరి అయినది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండెడిది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చొనమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయం సాయంకాలం చావడి వైపు పోవుచుండెను. అదియును కాక దినం విడిచి దినం ఉత్సవంతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీర్ బాబా యొక్క సాంగత్యమును సులభంగా పొందచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపర్గాం పారిపోయెను. అచటొక ధర్మశాలలో దిగెను. అప్పుడు ఒక పకీరు చచ్చుటకు సిద్ధంగా ఉండెను. పకీరు నీళ్లు కావాలనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి పకీరు చనిపోయెను. అమీర్ చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారం తెచ్చిన వాడొకటిచే తనకు ఆ పకీరు విషయం ఏమైనా తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిది షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవు నిశ్చయించుకొని ఆ రాత్రియే అచటి నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపం చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారం చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు పైన ఏదో దృష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అచటకు పాము వచ్చెనని బాబా అనుమానించి ఉండునని అనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీర్ గ్రహించుచుండెను. అమీర్ తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తెమ్మని అడిగెను. అంతలో అచటన ఒక పాము కనపడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీర్ను కాపాడెను. తేలు పాము. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును, భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమట్ పంత్ కూడా శ్రోత అయ్యెను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారం శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరిచియుండిరి. అందులో హేమట్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమట్ పంత్ భుజముపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానినెవరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణం చేసేదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమట్ పంతు తన కుడి భుజంపై ఉన్న తేలును చూచెను. అది చచ్చిన దానివలే నిశ్శబ్దంగా కదలకుండెను. అది కూడా పురాణం వినుచున్నట్లు కనిపించెను. భగవంతుడు కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలో ఉన్న ఇతరులకు భంగం కలగకుండా ఉత్తరీయం 2 చివర్లను పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి. ఒక సర్పం కిటికీలోనున్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురునకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చొనెను. తల మాత్రం క్రిందకి మీదకి ఆడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగంగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలంలో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పం వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము.
ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమడ్ పంతు అందులకు ఒప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపన అవసరం లేదనెను. హేమడ్ పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినం ఆ ప్రశ్నను బాబానడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చును: భగవంతుడు సకల జీవుల యందు నివసించుచున్నాడు. అవి సర్పములు కాని తేళ్లు కాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవతాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞ అయిన కాని ఎవరు ఎవరికిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనం కనికరించే అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.